శాలేం స్వరం ఇది సమాధాన స్వరం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయ కాలమున దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక మాట ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. ప్రియులరా, చాలా విశేషమైనటువంటి సంగతిని భక్తుడైనటువంటి సొలొమోను సామెతల గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. ఈరోజు చాలామంది కోరుకుంటున్నటువంటి ఈ దినాలలో చాలామంది కోరుకుంటున్నటువంటి అనుభవం ఏంటి అని అడిగితే, మా తల మీదకి దీవెనలు రావాలి, మా తల మీదకి ఆశీర్వాదాలు రావాలి, ఇదిగో మా తలలపై నిత్యము కూడా క్షేమము నిలిచి ఉండాలి అని కోరుకుంటున్నారు. అయితే దేవుని యొక్క ఆశీర్వాదం నీ తల మీదకి రావాలి అంటే నీవు నీతిమంతుడివై ఉండాలి. ఎప్పుడు నీవు నీతి కలిగిన జీవితాన్ని జీవిస్తావో, నీతిమంతుడిగా దేవుని ఎదుట ఉంటావో, భక్తి కలిగిన వాడిగా దేవుని ఎదుట ఎప్పుడు ఉంటావో, నిశ్చయముగా నీ తలపైకి దేవుని ఆశీర్వాదం తీసుకొని రాబడుతుంది. దేవుని యొక్క అభిషేకము తీసుకొని రాబడుతుంది. ఏ ఆశీర్వాదాలైతే దేవుడు నీ కొరకు దాచిపెట్టాడో, ఏ ఆశీర్వాదాలైతే ప్రభువు నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడో, ఏ ఆశీర్వాదాలైతే ప్రభువు నీకు ఇస్తానని వాగ్దానం చేశాడో, ఆ అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా నీ తల మీదకి దేవుడు తీసుకొని వస్తాడు. నిజంగా దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం నీతిమంతుని తల మీదకి వస్తుంది. బైబిల్ గ్రంథంలో యోసేపును గురించి మనం ఆలోచించినప్పుడు యోసేపు గురించి ఒక మాట రాయబడింది. ప్రియులారా, పొదలో ఉన్నవాని కటాక్షము ఇదిగో యోసేపు తల మీదకి వచ్చును అని చెప్పాడు. యోసేపు తల మీదకి దేవుని యొక్క కటాక్షం దిగి వచ్చింది. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు దిగి వస్తాయి. ఈరోజు యోసేపు జీవితాన్ని ఒకసారి ధ్యానం చేస్తే యోసేపు దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో మనం గమనించవచ్చు. ఎంత దీవెనకరమైన జీవితాన్ని యోసేపు జీవించాడో మనందరికీ బాగా తెలుసు. యోసేపు పాపం చేయడానికి అవకాశం ఉన్నా కూడా పాపం చేయకుండా పాపమునకు దూరముగా పారిపోయి దేవునికి భయపడిన వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి అతడు దూరంగా పారిపోయాడు పాపానికి. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, చెరసాల, నింద ఎన్ని అనుభవించినా కూడా తన భక్తిని మాత్రం కాపాడుకుంటూ వచ్చాడు. తన భక్తిలో ఏమాత్రం తేడా లేకుండా బ్రతుకుతూ వచ్చాడు. అందుకే అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, భక్తి కలిగిన జీవితం జీవించాడు. అందుకే యోసేపు తల మీదకి అద్భుతమైన ఆశీర్వాదాలను దేవుడు తీసుకొచ్చాడు. ఈరోజు దేవుడి మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆశీర్వాదకరమైనటువంటి దినములు నువ్వు చూడాలంటే, నీ తల మీద నిత్యము దేవుని యొక్క ఆశీర్వాదం తేలియాడాలంటే నువ్వు నీతి కలిగిన మార్గంలో నడిచి నీతిమంతుడిగా తీర్చిదిద్దబడినప్పుడే అట్టి ఆశీర్వాదాలు నువ్వు చూడగలుగుతావు. ఈరోజు దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్య ప్రకారం మనం నీతిమంతులుగా మార్చబడదాం, నీతి కలిగిన జీవితాన్ని జీవిద్దాం. మన తలల మీదకి ఒక గొప్ప దైవిక సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందుకొని ప్రభు బిడ్డలుగా వర్ధిల్లుదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయ కాలమున ప్రత్యేకమైనటువంటి నీ మాటను బట్టి స్తోత్రాలు. మా తలలపైకి నీ ఆశీర్వాదాలు తీసుకురమ్మని, దీవెనగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.